మన ఇండియాలో మెయిన్‌గా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే టైంలో రెగ్యులర్ ప్లాన్స్, అలాగే డైరెక్ట్ ప్లాన్స్ అనేది కూడా మనం 2 చూస్తుంటాం. కాకపోతే అందులో ఎక్కువగా రెగ్యులర్ ప్లాన్స్ కంటే డైరెక్ట్ ప్లాన్స్ మాత్రం ఫెయిల్యూర్ అవ్వడం అనేది కూడా చూస్తుంటాం. అసలు ఎందుకు డైరెక్ట్ ప్లాన్స్ అనేది కూడా ఫెయిల్యూర్ అయిపోయాయి? రెగ్యులర్ ప్లాన్స్ ఎందుకు అంత సక్సెస్ అయ్యాయి? దాని గురించే మాట్లాడుకుందాం. మరి దీని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. ఆయన ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, డైరెక్ట్ ప్లాన్స్ అండ్ రెగ్యులర్ ప్లాన్స్ మరి ఎందుకు సార్ అది ఫెయిల్యూర్ అవ్వడానికి గల రీజన్ ఎందుకు డైరెక్ట్ ప్లాన్స్? ఇది ఎందుకు అంటే చెప్తానండి. యాక్చువల్‌గా మేము ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నామో గత 25 ఇయర్స్ నుంచి మేము ట్రావెల్ చేస్తున్నాం ఆల్మోస్ట్. సో మేము అన్ని ప్లస్ అండ్ మైనస్ చూసాం రెండిట్లోనూ. యాక్చువల్‌గా ఏంటంటేనండి 2013 1 జనవరి 2013 దాకా కూడా ఈ డైరెక్ట్ ప్లాన్స్ అనేవి లేవు మార్కెట్‌లో. కేవలం రెగ్యులర్ ప్లాన్సే ఉండేవి. అంటే ప్రతి ఒక్క వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్‌లో అంటే మాత్రం కంపల్సరీగా ఒక అడ్వైజర్ సహాయం తీసుకోనో, ఒక డిస్ట్రిబ్యూటర్ సహాయం తీసుకోనో తెలుసుకొని ఏ ఫండ్‌లో పెట్టచ్చా పెట్టకూడదా, అందులో ఆ ఫండ్‌లో ఉన్న లోటుపాట్లు ఏంటి అని గ్రహించి వాళ్ళు రికమెండేషన్ ప్రకారం అడ్వైజేషన్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు రెగ్యులర్ ప్లాన్స్‌లో. 1 జనవరి 2013 సెబీ ఏం చేసిందంటే డైరెక్ట్ ప్లాన్స్ కూడా మనం ఆఫర్ చేద్దాము. ఎందుకంటే ఎవరికైతే అడ్వైజర్స్ అవసరం లేదో, కొంతమంది చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉంటారు, కొంతమంది సిఎఫ్ఏలు ఉంటారు, ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో ఎంప్లాయీసే ఎక్కువ మంది ఉన్నారు. చూడండి, ఎంప్లాయీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటారు, అలాగే ఫండ్ మేనేజర్లు ఉంటారు. సో మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఒక ఫార్మా సైడ్ నుంచి, ఒక బ్యాంకింగ్ సైడ్ నుంచి, ఒక ఐటీ ఇండస్ట్రీ నుంచి, రకరకాల సెక్టర్స్ నుంచి, ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్, ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గుడ్స్, అడ్వకేట్స్ ఉంటారు చాలా మంది. కొంతమందికి ఫైనాన్స్ మీద అవగాహన ఉంటుంది, కొంతమందికి ఫైనాన్స్ మీద అవగాహన ఉండదు. కొంత ఎప్పుడైతే గ్రోత్ చూసారో అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ డోసెస్ బాగా పెరిగిపోతున్నాయి. సో అలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ బాగా పెరిగిపోతున్నప్పుడు ఇండియాలో ఒక్కొక్క ఫండ్ హౌస్లో మేనేజర్లు ఉంటారు. జనరల్ మేనేజర్ ఉంటాడు, రీజనల్ మేనేజర్ ఉంటాడు, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో సేల్స్ హెడ్ ఉంటారు. వీళ్ళందరికీ ఏంటంటే మార్కెట్లో అవగాహన ఉంది. ఎవరైతే అనలిస్టులు ఉంటారో వాళ్ళకి కూడా మార్కెట్ మీద ఐడియా ఉంది. అప్పట్లో ఏంటంటే ఓన్లీ రెగ్యులర్ ప్లాన్స్ ఉన్నప్పుడు వీళ్ళందరూ ఒక గొడవ చేశారు. ఏమంటే మేమే తయారు చేస్తాం ఫండ్ని, మ్యూచువల్ ఫండ్ని. సో ఆ ఫండ్లో పెట్టాలా వద్దా అనేది నాకు బాగా తెలుసు. బట్ నాకెందుకు ఇంకో అడ్వైజర్ నీడ్? కరెక్టే కదా, లాజిక్ నిజమైన జెన్యూన్ అది. అప్పుడు అనవసరంగా ఎక్స్పెన్స్ రేషియో పెరుగుతుంది వాళ్ళకి. ఒక అడ్వైజర్ ఉన్నాడంటే అనవసరంగా ఎక్స్పెన్స్ రేషియో పెరుగుతుంది. సో ఎప్పుడైతే ఒక సుదీర్ఘంగా ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే వాళ్ళకు కూడా అవసరం లేదు. వాళ్ళకి ఎకనామిక్స్ అందరికీ కూడా కొంచెం మార్కెట్ మీద ఐడియా ఉంటుంది. స్టాటిస్టిక్స్ చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఎవరైతే ఈ ఫైనాన్స్ రిలేటెడ్కి సంబంధించిన వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఎంప్లాయీస్, సేల్స్ మేనేజర్లు, రీజనల్ మేనేజర్లు, అనలిస్టులు, రీసెర్చ్ టీము, వీళ్ళందరికీ కూడా అవసరం లేదు ఒక అడ్వైజర్. వాళ్ళే సొంతంగా చేసుకోవచ్చు. సో అప్పుడు ఏం చేసిందంటే సెబీ ఏం చేసిందంటే ఓకే 1 జనవరి 2013 నుంచి మేము డైరెక్ట్ ప్లాన్స్ కూడా లాంచ్ చేస్తున్నాము. ఎవరికైతే మార్కెట్ మీద అవగాహన ఉంది వాళ్ళు మాత్రం సొంతంగా చేసుకోవచ్చు. కొంచెం బర్డన్ తగ్గుతుంది, ఎక్స్పెన్స్ రేషియో. ఎవరైతే అదర్ దాన్ మార్కెట్ సంబంధం లేకుండా ఉన్నారో, లైక్ అడ్వకేట్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, అలాగే చూస్తే టీచర్స్ కానివ్వండి, అగ్రికల్చరిస్ట్ కానివ్వండి, ఇండస్ట్రిస్ట్ కానివ్వండి, వాళ్ళెవరు మార్కెట్ టచ్ ఉండదు. సో వీళ్ళ కోసం రెగ్యులర్ ప్లాన్స్ అన్ని పెట్టారు. సో అప్పట్లో వచ్చిన మార్కెట్లో ఉన్న వేవ్ ఏంటంటే, ఫస్ట్ వచ్చిన టాక్ ఏంటంటే ఎప్పుడైతే డైరెక్ట్ ప్లాన్స్ వచ్చాయి అన్న మాటని ఇంకో విధంగా తీసుకున్నారు అందరూ. ఏంటంటే ఇంకపై ఎక్స్పెన్స్ రేషియో తగ్గుతుంది, అలా తగ్గినందువల్ల మనం సొంతంగా చేసుకుంటే మనకి లాభం ఎక్కువ వస్తుంది. వేరే రీజన్లో ఆలోచించారు. ఓకే మనందరం కూడా సొంతంగా చేసుకుంటే మనకి ఎక్కువ లాభం వస్తుంది, ఇంకో ₹1 ఎక్స్ట్రా వస్తుంది అనుకొని అందరూ ఏమన్నారంటే రెగ్యులర్ ప్లాన్స్ బై 2018 కల్లా ఇండియాలో ఉండవు, అసలు ఉండవు, అందరూ డైరెక్ట్గా చేసేసుకోవచ్చు, హ్యాపీగా చేసేసుకోవచ్చు అన్న థాట్ వచ్చి ఎవరైతే నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ లైక్ ఎన్జే ఇండియా కానివ్వండి, ప్రుడెంట్ కార్పొరేట్ కానీ ఉన్నాయో వాళ్ళందరూ ఆల్రెడీ అప్పటికే 3,000 కోట్లు మేనేజ్ చేస్తున్నారు అంత పబ్లిక్ని యాజ్ అ రెగ్యులర్ ఫండ్స్ కింద. సో ఆ రోజు అన్నారు మీరు ఇంకా ఆఫీస్ మూసేసుకోవాల్సిందే, ఇంకా మీ దగ్గర ఎవరు రారు, అందరం సొంతంగా చేసేసుకుంటాము, ఇంకా వీళ్ళకి ప్రొఫెషన్ మార్చుకోవచ్చు. సో మాలాంటి అడ్వైజర్లు కూడా చెప్పారు సలహా, బాబు ఇంక నువ్వు ప్రొఫెషన్ మార్చుకో, అందరం డైరెక్ట్ వెళ్ళిపోతాము, నీతో అవసరం లేదు అంటే మాట్లాడారు. ఇవాళ 2013 నుంచి 2026 వచ్చింది, అంటే 13 ఏళ్ళు అయింది, కానీ రెగ్యులర్ ప్లాన్స్ పోలేదు. సో ఆ రోజు ఎన్జే ఇండియా లాంటి కంపెనీస్ అక్కడ రెగ్యులర్ ప్లాన్స్ని అందజేస్తూ పబ్లిక్కి మొత్తం ఓవరాల్ ఇండియాలో రఫ్లీ 2,800 crores 3,000 crores మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఇవాళ 13 years తర్వాత కెన్ యూ ఇమాజిన్ ఎన్ని క్రోర్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో? మొన్న June 30th నాడు 3 lakh crores. 3 lakh crores అంటే 3 పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలో మీరు ఆలోచించండి. అంత వాల్యూమ్ క్రియేట్ అయింది ఒక స్టేట్ బడ్జెట్. కాబట్టి అంత అది రెగ్యులర్ ఇన్కమ్ ద్వారా, అది కూడా రెగ్యులర్ ఫండ్స్ ద్వారా
పబ్లిక్ని మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేసి మార్కెట్ నుంచి వెళ్ళిపోకండి, మార్కెట్ ఎలాగే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, మేము మీకు ఉన్నాము తోడుగా, మేము చెప్తుంటాం, గైడ్ చేస్తుంటాము, వెల్త్ క్రియేట్ చేసుకోండి అని అట్లా దగ్గర 50 lakh మంది ఇన్వెస్టర్స్ ఆల్రెడీ ఉన్నారు. ఓకే. సో మాలాంటి అడ్వైజర్స్ కూడా 55,000 మంది ఉన్నారు. సో అందరూ యునైటెడ్గా చేస్తే ఇంత వెల్త్ క్రియేట్ అయింది. కానీ డైరెక్ట్ ప్లాన్స్ సక్సెస్ రేషియో లేదు, సక్సెస్ స్టోరీస్ లేవు, చాలా తక్కువ ఉంటాయి, 1 or 2. సో కాబట్టి ఏంటంటే నేను చెప్పేది మార్కెట్లో డైరెక్ట్ ప్లాన్స్ ఎవరు తీసుకోవాలి, రెగ్యులర్ ప్లాన్స్ ఎవరు తీసుకోవాలి, చాలా కన్ఫ్యూజన్గా ఉంది. మీరు కనుక ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారు, లేదా ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నారు, ట్రాన్స్పోర్టేషన్లో ఉన్నారు, లాజిస్టిక్స్లో ఉన్నారు, ఒక బిజినెస్ మ్యాన్, మీరు ఒక లాయర్, అడ్వకేట్, ఎవరికైతే ఫైనాన్స్ మీద ఎటువంటి అవగాహన లేదు, మీరు ఫైనాన్స్ గురించి చదువుకోలేదు అన్న వాళ్ళందరూ కంపల్సరీగా రెగ్యులర్ ప్లాన్స్ ద్వారా వెళ్తేనే వెల్త్ క్రియేట్ అవుతుంది తప్ప, ఏదో మనం యాప్ ఓపెన్ చేసి డైరెక్ట్ ప్లాన్లో వెళ్తే అక్కడ మనకి కొంచెం ఎక్స్పెన్స్ రేషియో తగ్గుతుంది, ఆ తగ్గిన ఎక్స్పెన్స్ రేషియో వల్ల మనం ఇంకా ఎక్కువ లాభం పొందుతాం అనేది ఒక మిత్. అది ప్రూవ్ అవ్వాల. సో అందుకే డైరెక్ట్ ప్లాన్స్ అనేవి ఫ్లాప్ అయినాయి ఇండియాలో. ఎందుకంటే మెజారిటీ పీపుల్ డైరెక్ట్ ప్లాన్స్ వీళ్ళే వాడతారు. యాక్చువల్గా వాడేది ఎవరంటే వీళ్ళే, ఎవరికైతే నాలెడ్జ్ లేదు, మార్కెట్ మీద కమాండ్ లేదు, ఫారెన్లో గ్లోబల్ ఏర్లో ఎకానమీస్లో ఏం జరుగుతుందో తెలియదు. మనకి ఇండియాలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎక్కువ అయిపోయినాయి. చూడండి, 50 మ్యూచువల్ కంపెనీస్ ఉన్నాయి. 50 మ్యూచువల్ కంపెనీస్లోనూ లార్జ్ క్యాప్ ఫండ్ ఉంటుంది, 50 మ్యూచువల్ కంపెనీస్లో మిడ్ క్యాప్ ఉంది. తీసుకోవాలి, లార్జ్ క్యాప్ తీసుకోవాలా, ఏ కంపెనీ నుంచి లార్జ్ క్యాప్ తీసుకోవాలి, ఏ కంపెనీ నుంచి మిడ్ క్యాప్ తీసుకోవాలో పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇందులో ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ స్కీమ్స్ పెరిగిపోతుంటాయో మనకి అంబిగ్యూటీ ఎక్కువ. ఇప్పుడు చూడండి, ఒక పర్సన్ ఒక కేసులో పెట్టారు అనుకుందాం, ఒకటే ఎలిక ఉంది. సో ఆ ఎలికను పట్టుకోండి అంటే పట్టుకుంటాడు ఆయన ఈజీగానే. కానీ 10 ఎలికలు ఉన్నాయనుకోండి, పట్టుకోమంటే ఎవరు పట్టుకోలేము, 10 పారిపోతుంటాయి, మనం దీని మీద కాన్సన్ట్రేషన్ చేయలేము. సో ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ ఇవి పెరిగిపోతున్నాయి ఫండ్స్, ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. ఇంకొకటి ఏంటంటే స్ట్రాటజీస్ చాలా మందికి ఇప్పటికీ తెలియదు అంటే ఇండియాలో 99.99% తెలియదు ఏంటంటే, మీరు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఒక 10,000 ఎస్ఐపి వేస్తున్నారు కదా, మీరు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే అందరూ బ్లైండ్గా నేను 2,000 లార్జ్ క్యాప్లో పెట్టాను, 2,000 మిడ్ క్యాప్లో పెట్టాను, 2,000 స్మాల్ క్యాప్, 2,000 మల్టీ క్యాప్, అట్లా డివైడ్ చేశాను అంటారు తప్ప అందులో స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి. వాల్యూలో ఎంత, మొమెంటంలో ఎంత, గ్రోత్లో ఎంత, క్వాలిటీలో ఎంత, ఇలా డిఫరెన్స్ చేయాలి అనేది అందరికీ తెలియదు. సో అన్లెస్ వాళ్ళకి కనుక ఈ బ్యాక్గ్రౌండ్ లేకపోతే, ఈ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళకి మాత్రమే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఒక మార్కెట్ అనేది డిఫరెంట్ స్ట్రాటజీస్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క స్ట్రాటజీ క్లిక్ అవుతుంది. సో ఈ టైంలో మొమెంటం క్లిక్ అయింది కాబట్టి నేను మొమెంటంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదా నా పోర్ట్ఫోలియోలో మొమెంటం కూడా ఎంత పెట్టుకోవాలి, వాల్యూ ఎంత పెట్టుకోవాలి, క్వాలిటీ ఎంత ఉండాలి, గ్రోత్ ఎంత ఉండాలి అనేది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్న వాళ్ళకి కొట్టేసలు అవుతారు. సో ఇక్కడ చూడండి, వాళ్ళు అలాగని తెలియకుండా ర్యాండమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మనకి అల్టిమేట్గా నేను 30 ఏళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశాను కానీ నాకు రిటర్న్ ఏం రాలేదు అని చెప్తారు. అలా చెప్పి నెక్స్ట్ జనరేషన్కి ఏం పాస్ చేస్తారు, దాని జోలికి పోకండి, మ్యూచువల్స్కి అది పెద్ద వేస్ట్, నేను కట్టాను ఎస్ఐపి 15 ఏళ్ళు నాకేం రాలేదు అంటారు. ఇక్కడ తప్పు ఎవరిది, యాక్చువల్ మ్యూచువల్ ఫండ్ తప్పు కాదు, మన వే ఆఫ్ పికింగ్ ద ఫండే తప్పు. సో అట్లా కనుక మనం చేసుకుంటూ వెళ్తేనే రిటర్న్స్ అయితే వస్తాయండి. అందుకే మన ఇండియాలో డైరెక్ట్ ప్లాన్స్ అనేది సక్సెస్ కాలేదు. వాళ్ళు 2013లో చాలా మంది రెగ్యులర్ ప్లాన్స్ నుంచి డైరెక్ట్ ప్లాన్స్ మూవ్ అయిపోయి ఒక 4 years చేసి రిటర్న్స్ ఏం చేసుకోలేక అల్టిమేట్గా మళ్ళీ రెగ్యులర్ ప్లాన్స్కి వచ్చారు. అలా వాళ్ళు బయటకు వెళ్ళి మళ్ళీ రావడం వల్ల దగ్గర 40 lakhs అయితే నష్టం వచ్చింది. సో కాబట్టి తెలిసిన వాళ్ళు ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో ప్రతి ఒక్కళ్ళు ముందు తెలిసిపోకుండా వెళ్ళిపోతారు డైరెక్ట్ ప్లాన్స్కి. మెల్లగా 5 years రిలీజ్ అవుతారు, నేనేం చేయలేదు, క్రియేట్ చేసుకోలేదు వెళ్తు అని చెప్పి రెగ్యులర్ ప్లాన్స్ కట్ అని చెప్పి మళ్ళీ వస్తారు. సో మనం చెప్పేది ఏంటంటే వ్యూవర్స్కి, మీరు కనుక ఈ ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో లేకపోతే కనుక బెటర్ మీరు ఒక అడ్వైజర్ ద్వారానే, ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్ళండి, ప్రాపర్గా గైడెన్స్ తీసుకోండి, అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీకు నిజంగా అమౌంట్ అనేది వెళ్తేనే క్రియేట్ అవుతుందని చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్కూల్లో ఒక కాంపిటీషన్ పెడతారు, ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారు అనుకోండి. సో ఆ డ్రాయింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ ఒకటికే వస్తుంది, ఒకటికే సర్టిఫికేట్ ఇస్తారు, ప్లస్ దాంతోపాటు ఒక మెడల్ కూడా ఇస్తారు. కానీ మిగతా వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళందరికీ ఒక పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అట్లాగే ఉంటుందండి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా వీళ్ళకి కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వస్తుంది అంతే, ఓకే నేను పెట్టాను అని చెప్పి. కానీ ఎవడైతే ఒక ప్రాపర్ అడ్వైజర్ ద్వారా, ఒక రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తారో వాళ్ళు మాత్రమే మెడల్ తెచ్చుకుంటారని చెప్తున్నారు. నైస్ సార్. ఏంటంటే ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఏది మనం చేసుకుంటే అనేది కూడా సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.